పేపర్ తిరిగేయాలన్నా న్యూస్ చూడాలన్నా చాలా భయం వేస్తుందబ్బా. యవ్వనంలోకి అడుగుపెట్టి ప్రపంచాన్ని చూడాల్సిన పిల్లలు ఈ ర్యాంకుల వేటలో పడి ప్రాణాలు తీసుకున్న వార్తలు చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. కానీ మీరు చూడండి, ఆ వెంటనే వీళ్ళు ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆ కార్పొరేట్ కాలేజీలను దుడుతూ వచ్చే పోస్టులను చూస్తే మాత్రం నిజంగా నవ్వు వస్తుంది. నిజంగా ఎందుకు తెలుసా? ఈ మొత్తం సినారియోలో విలన్ ఎవడు? ఒకసారిగా ఆలోచించండి. పిల్లవాడు పుట్టిన నుంచెల్లి వాడికి మన ఇంటి పేరు మొదలుకొని కులం మతం అంటగట్టు అందమైన పంజరంలో బంధించేది ఎవరు? అట్లాగే వాడు పక్కింటి అబ్బాయితో పోలిస్తూ ఒక్క మార్కు పక్కకు వచ్చిన నీకోసం లక్షలు ఖర్చు పెడుతున్నాం అని ప్రతి నిమిషం నూరు పోసేది ఎవరు? కార్పొరేట్ కాలేజీలా, ఎక్కన్న తల్లిదండ్రుల? ఇక జైలు లాంటి హాస్టల్ ఉంటాయి. ఇక ఎవరి కోసం? పిల్లవాడు అంటాడు, బాబం డాడీ మమ్మీ నాకు ఫుట్బాల్ లేదు, ఇక్కడ ఉండలేకపోతున్నారని ఏడుస్తున్నా కూడా నానా ర్యాంకు ముఖ్యం, సర్దుకో కొన్ని రోజులే కదా నచ్చ చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. వార్డెన్లు కొడుతున్నారని చెప్పినా కూడా అది వాడి మంచికి అని సరిపెట్టుకునేది పేరెంట్స్ ఉన్నారు కదా. మనం వాళ్ళకి ఎలా ఆలోచించాలని నేర్పలేదు, ఎలా స్కోర్ చేయాలని మాత్రమే నేర్పిస్తున్నాం. మనం వాళ్ళని మనుషులుగా చూస్తే మంచిగా, కానీ మనుషులుగా చూడడం మానేసి మన పరువు నిలబెట్టే ఒక ర్యాంక్ యంత్రాలుగా చూస్తున్నాం. నేనేమంటాను, మీ పిల్లలు మీ ద్వారా వచ్చారు, కానీ వాళ్ళు మీ ఆస్తి కాదు. గుర్తుంచుకోండి, పిల్లలు ప్రకృతి స్వరూపాలు. వాళ్ళకంటూ ఒక సొంత వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళకంటూ కొన్ని కళలు ఉంటాయి, వాళ్ళకు భావోద్వేగ అవసరాలు ఉంటాయి, వాళ్ళకు ఆడుకోవాలని ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన మేధావి దాగి ఉంటాడు. కానీ మనం ఆ మేధావిని బయటికి వేయడానికి బదులు ఒక రెక్కల్ని కత్తిరించి మనకు నచ్చిన ఐఐటి నీట్ పనులలో ఇసేస్తాం. ఆలోచించండి, ఒక బిడ్డ ఓటమిని తట్టుకోలేక తనువు జాలిస్తే దోషి వ్యవస్థ మాత్రమేనా? మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఏంటనంటే, ఒకసారి ఆలోచించండి, నేను నా బిడ్డను ఒక టాపర్గా మార్చాలని చూస్తున్నానా, లేక కష్టాలను తట్టుకొని నిలబడే ఒక పోరాట యోధుడిగా పెంచుతున్నానా అని. తల్లిదండ్రులారా, దయచేసి పిల్లల్ని ప్రేమించండి. వాళ్ళ మార్కులను కాదు, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ర్యాంకుల గురించి కాదు, గెలిచినప్పుడే కాదు, ఓడిపోయినప్పుడు కూడా నేనున్నాను అని భుజం తట్టే వాళ్ళు నిజమైన పేరెంట్స్, నిజమైన తల్లిదండ్రులు. నిజమైన దోషి ఎవరో ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి.